He will speak in Telugu, please. శ్రీ రమణాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఓం నమో భగవతే ఆయ. ప్రియమైన ఆత్మబంధువుల ఆంగ్ల ప్రసంగాలు, తమిళ ప్రసంగాలు అయినాయి. ఇప్పుడు తెలుగు ప్రసంగం, తెలుగు ప్రవచనం. ఈ రోజున భగవాన్ శ్రీ రమణ మహర్షి మధురాయి నుండి అరుణాచలం విచ్చేసినటువంటి రోజు, ఆగమన ఉత్సవం. ఇది మన రమణాశ్రమం మేనేజ్మెంట్ గారు, రమణాశ్రమం రమణ భక్తులు అందరూ కూడా ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఒక ఫెస్టివల్, ఒక పెద్ద పండగ కింద ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో ఈ ఉత్సవం ఎంతో ఆనందంగా గంభీరంగా జరుగుతుంది. రమణుడి యొక్క లైఫ్ గురించి, రమణుడి యొక్క టీచింగ్స్ గురించి నిన్నటి రోజున ఈ రోజున అనేక చక్కటి ప్రసంగాలు, చిక్కటి ప్రసంగాలు జరిగినాయి. షార్ట్ స్పీచెస్ అయినా స్వీట్ గా ఉన్నాయి. నిన్నటి రోజున ఈ రోజున కూడా ప్రసంగాలు చాలా నిర్మలమైనటువంటి వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో జరిగినాయి. డిస్టింగ్విష్డ్ స్పీకర్స్, రైటర్స్ కూడా నిన్నటి రోజున ఈ రోజున ప్రసంగించారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచలం వచ్చి ఆయన జ్ఞాని కాలేదు. మధురైలో ఉండగానే ఆయన పొందవలసిన స్థితి ఏదో పొందారు. అయితే అరుణాచలం ఆయన టీచింగ్ కి కేంద్రంగా పరమేశ్వరుడు ఆయన బాడీని మధురైలోనే ఈశ్వరుడు దేవాలయం చేశాడు. అడగమ్మ సుందరమయ్యర్లకి జన్మించినటువంటి రమణస్వామి తిరుచూలిలో జన్మించారు. ఆయన ఎడ్యుకేషన్ మధురైలో చదువుకునేటువంటి రోజుల్లో ఆయన టీనేజ్ లో ఉండగా ఆయనకి మరణానుభవం కలిగింది. దాన్ని డెత్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు. ఈ రకంగా కొద్ది నిమిషముల కాలములో, కొన్ని క్షణముల కాలములో ఒక సామాన్యం చదువుకునే ఒక విద్యార్థి, ఒక టీనేజ్ లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఆ డెత్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక మహర్షి కూర్చున్నాడు. డాక్టర్ రాధాకృష్ణన్ గారు అనేవారు, ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, సీ రమణ మహర్షి. అంటే ఈశ్వరుడు మధురైలో రమణ మహర్షి ఆ వెంకట్రామన్ యొక్క దేహములో దైవత్వాన్ని సృజించి ఆయన దేహాన్ని దేవాలయం చేశాడు ఈశ్వరుడు. ఆయన దేహం దేవాలయం అయిన తర్వాతే ఆయన అరుణాచలం ఇచ్చేయటం జరిగింది. ఆయన అరుణాచలం వచ్చిన తర్వాత ఈ సెప్టెంబర్ 1వ తేదీన, సెప్టెంబర్ 1 రమణ భక్తులు ముఖ్యంగా చిరకాలం కలకాలం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి రోజు. ఎందుచేతంటే స్పిరిచువల్ హిస్టరీకే ఒక మలుపు వచ్చింది ఆయన టీచింగ్ వల్ల. ఆచార్య స్వాముల వారు ఆత్మవిద్య గురించి బోధించారు. అంతకంటే కూడా కొంత ఇంప్రూవ్మెంట్ రమణ స్వామి యొక్క టీచింగ్ లో, రమణాచార్యుడి యొక్క టీచింగ్ లో కనిపిస్తుంది. అంతకంటే కూడా ఆచార్యస్వాముల వారి టీచింగ్ లో కంటే కూడా ఆ డైరెక్ట్ పాత్, సింపుల్ పాత్, డైరెక్ట్ గా వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా, దాన్ని కాంప్లికేట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినటువంటి వ్యక్తి రమణాచార్యుడు. ఈ రోజున అరుణాచలం ఆయన వచ్చి, నేను అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందినది ఏమీ లేదు అని చెప్పారు. నేను పొందవలసినదేదో మధురాయిలోనే పొందాను. అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందినది ఏమీ లేదు. అయితే ఆయన దేహ ప్రారంధాన్ని అనుసరించి అరుణాచలంలో ఉండవలసి ఉంది. అరుణాచలం వచ్చారు. అరుణాచలం వచ్చి ఇక్కడ కొత్తగా ఎట్టేం చేసింది ఏం జరగలేదు. అరుణాచలం రాగానే అరుణాచలేశ్వరుడి యొక్క దేవాలయంలోకి వెళ్లి రోజున నాకు భక్తిని ప్రసాదించు, జ్ఞానమును ప్రసాదించు, వైరాగ్యమును ప్రసాదించనైనా అర్థించలేదు. ఆయన ఏమన్నారంటే, అప్పా నువ్వు రమ్మంటే వచ్చాను, నీ ఆజ్ఞను అనుసరించి వచ్చాను అని ఆయన అరుణాచలేశ్వరుడికి ఆయన జీవితాన్ని సమర్పించుకున్నారు. పూర్తిగా డెడికేట్ అయ్యారు. ఇంకా ఆయన దేహం ఈశ్వరుడి స్వాధీనంలో ఉంది. ఆయన ఎలా ఉపయోగించుకుంటే అలాగా. అంటే అరుణాచలేశ్వరుడు యొక్క చేతిలో ఈ రమణాచార్యుడి యొక్క బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్ కింద తయారైంది. ఆయన అరుణాచలం వచ్చి తనంతట తాను రాలేదట. నువ్వు రమ్మంటే నేను వచ్చాను అంటే అరుణాచలేశ్వరుడు ఆహ్వానించారు. ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఇక్కడికి అరుణాచలం ఆయన వచ్చారు. వచ్చి ఆ తండ్రి భావన, జనక భావన, ఓ దేవుడా, ఓ గాడ్ అనలేదా, ఓ అప్పా తండ్రి నీ ఆజ్ఞను అనుసరించి వచ్చాను, నువ్వు రమ్మంటేనే నేను వచ్చాను, నా అంతట నేను రాలేదు, నీవు రమ్మంటే నేను వచ్చాను అని తనని తాను ఈశ్వరుడికి అర్పించుకున్నారు. అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన మాటల్లో చెప్పాలంటే, నేను ఎవరితోటి మాట్లాడలేదు,
అంచేత మౌనంగా మౌనస్వామి అని కొంతమంది నన్ను పిలిచేవారు. ఎవరితోటి మాట్లాడలేదు, కానీ మాట్లాడకూడదని నియమం నాకేం లేదు. ఎవరితోటి మాట్లాడలేదు అంచేత మౌనస్వామి అని పిలిచేవారు. కొంతమంది బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు. ఆయన పేర్లు అరుణాచలం కొత్తగా వచ్చిన రోజుల్లో బ్రాహ్మణ స్వామి కొంతమంది, మౌనస్వామి కొంతమంది అని పిలిచేవారు. ఆయనకి టీనేజ్ లోనే డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆయన అరుణాచలం రావటం జరిగింది. ఆ డెత్ ఎక్స్పీరియన్స్ లోనే ఆయన బాడీ తోటి విడిపోయారు. అంటే కొద్ది క్షణముల కాలములో దేహములోంచి వేరుపడ్డారు. అంటే కొద్ది ఈశ్వరానుగ్రహం వల్ల కొద్ది క్షణముల కాలములో శవబుద్ధి నశించింది, శివబుద్ధి కలిగింది. శవబుద్ధి నశిస్తేనే కానీ శివబుద్ధి కలగదు. ఇది ఆయన అంటే కొద్ది క్షణముల కాలములో శివుడు అయ్యాడు. అందుచేత ది సేజ్ ఇస్ మై సెల్ఫ్, జ్ఞానిని నేనే అని గీతలో కృష్ణుడు చెప్పాడు. అంటే భగవంతుడి స్వరూపాన్ని కొన్ని క్షణముల్లోనే ఆయన పొందటం జరిగింది. ఆయన పొందిన అనుభవం, ఆ డెత్ ఎక్స్పీరియన్స్, ఆయన పొందినటువంటి బ్లిస్, ఆయన పొందినటువంటి పీసు, ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక లోతులు, ఆ ఔన్నత్యాలు, అక్కడితో ఆయనకున్నటువంటి అనుభవాన్ని డివోటీస్ కి పంచిపెట్టడం కోసం అరుణాచలం ఆయన రావటం జరిగింది. ఆయన టీచింగ్ కి ఈ అరుణాచల పుణ్యక్షేత్రం కేంద్రంగా నియమింపబడింది. ఇదంతా ఈశ్వరుని ఆజ్ఞ. ఆయన కొండ మీద కొంతకాలం ఉన్నారు. ముఖ్యంగా నేను ఇప్పుడు తెలుగు ప్రసంగం చేస్తున్నాను. గణపతి ముని రమణుడు ఋషి. గణపతి ముని రమణుడు ఋషి. రామకృష్ణ పరమహంసకి ఆయనకి మెసేజ్ స్ప్రెడ్ అవటం కోసం మహేంద్రనాథ్ గుప్తా, వివేకానంద స్వామి ఎలాగైతే ఉపయోగపడ్డారో ఇన్స్ట్రుమెంట్స్ కింద, అలాగే మహర్షి యొక్క మెసేజ్ స్ప్రెడ్ అవటం కోసం సంస్కృత పండితుడైనటువంటి గణపతి ముని, తమిళ పండితుడైనటువంటి మురుగనారు, వీళ్ళిద్దరూ కూడా ఆయన మెసేజ్ స్ప్రెడ్ అవటం కోసం చాలా చాలా ఉపయోగపడ్డారు, చాలా సహకరించారు. అంటే రామాయణం రమణాయణం. రామాయణం వాల్మీకి రాశాడు. రామాయణంలో ఎన్ని శ్లోకాలు అయితే వాల్మీకి రాశాడో రమణాయణం గురించి అన్ని తమిళ పొయమ్స్ మురుగనారు గారు రాశారు. రమణాయనానికి కర్త మురుగనారు, రామాయణ కర్త వాల్మీకి. అందుచేత వాల్మీకిని మరి మనకి రాముడికి వాల్మీకి ఎటువంటి వాడు, మన భగవాన్ శ్రీ రమణ మహర్షికి మురుగనారు కూడా అటువంటి వారు. మన ఇక్కడ గణపతి ముని గారిని ఆయన గురించి 2 మాటలు ఇక్కడ చెప్పాలి. ఆయన అపారమైన పాండిత్యము కలవాడు, మహామేధావి, పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని మదించిన మహామేధావి, సంస్కృత భాషలో అపారమైన ప్రజ్ఞావంతుడు, కవి, పండితుడు, వక్త. ఆయన బ్రెయిన్ లో అన్ని కోణాలు వికసించినాయి. బ్రాహ్మణ స్వామికి రమణ మహర్షిని నామకరణం చేసింది గణపతి ముని, తెలుగువాడు. అంటే ఆయన స్మరించకుండా ఈవేళ నేను ప్రసంగం చేస్తే గణపతి మునికి అన్యాయం చేసినట్టు అవుతుంది. రమణ మహర్షికి బ్రాహ్మణ స్వామికి నామకరణం ఎవరు చేశారు? వెంకట్రామనుడి తల్లిదండ్రులు చేశారు నామకరణం. ఇక్కడ లోకల్ గా తిరువణ్ణామలైన ప్రజలు బ్రాహ్మణ స్వామిని చేశారు. రమణ మహర్షిని నామకరణం చేసింది మహాపండితుడు ముని చేశాడు. ఋషికి ముని చేసిన నామకరణం గణపతి ముని చేశాడు. ఏమని? రమణ మహర్షి, భగవాన్ శ్రీ రమణ మహర్షి. అంటే భగవానికి రమణ మహర్షికి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఏమిటి అంటే ఆయన ఉద్దేశం, గణపతి శాస్త్రి గారి ఉద్దేశం ఏంటి? లోకులు రమణ మహర్షి గారని పిలుచుకుంటారు, భక్తుల మటుకు రమణ మహర్షి అనవద్దు, భగవాన్ అనే పిలుచుకోమన్నారు. వరల్డీ పీపుల్ రమణ మహర్షి అనుకుంటారు, కానీ రమణ భక్తుల మటుకు రమణ మహర్షి అంటాం కాదు, భగవాన్ అని పిలుచుకోమని గణపతి ముని గారి ఆదేశం. అది గణపతి ముని రమణాశ్రమానికి పేరు పెట్టారు. మాతృభూతేశ్వరాలయం అనే పేరు పెట్టింది కూడా గణపతి ముని. ఆలయానికి రమణాశ్రమానికి పేరు పెట్టారు, రమణస్వామికి పేరు పెట్టారు. ఆలయానికి మాతృభూతేశ్వర ఆలయం అనే పేరు పెట్టింది కూడా గణపతి ముని. రమణ గీత రాసింది గణపతి ముని. లేదా ఆయన మెసేజ్ రమణ, ఆయన శిష్యులందరూ కూడా, అంటే రమణ మహర్షి గారి యొక్క ఫోల్డ్లోకి గణపతికి మునికి రాకముందు గణపతి మునికి ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారో అందరూ కూడా రమణ మహర్షి యొక్క డిసైపుల్స్ అయ్యారు. గణపతి ముని ఆయన మొట్టమొదట చదవలసిన పుస్తకాలన్నీ చదివాను, పాండిత్యం పూర్తిగా ఉన్నది, చేయవలసిన తపస్సు అంతా చేశాను, కానీ తపస్సు యొక్క స్వరూపం నాకు ఇంకా అవగాహన కాలేదు.
అని విరూపాక్ష గుహ. బాగా తిండి ఉన్నవాళ్ళు, బాగా లెర్నెడ్ పీపుల్, బాగా హృదయం యొక్క లోతులు ఉన్నవాళ్ళు విరూపాక్ష గుహలో ఉండగా చాలా మంది పండితులు వచ్చారు భగవానుడు. రమణ సద్గురు రాయనే అని రాసినటువంటివి ఆ పొయెట్టి కూడా అక్కడికి విరూపాక్ష గుహలో ఉండగానే వచ్చారు. మహాపండితులు వచ్చారు, సంస్కర్తలు వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, స్కాలర్స్ వచ్చారు. అనేక మంది వచ్చి విరూపాక్ష గుహలో ఉండే రోజుల్లోనే ఆయన దర్శనం చేసుకోవడానికి అనేక మంది వచ్చారు. ఎంతమంది వచ్చినా ఆయన దృష్టిని ఎవరు, ఏ ఇన్సిడెంట్ కానీ, ఏ పొలిటీషియన్ కానీ, ఏ స్కాలర్ కానీ ఆయన దృష్టిని ఆకర్షించలేదు. ఆయన ఎంత సింపుల్ గా, ఎంత నిరాడంబరమైన వ్యక్తి అంటే రమణస్వామి అంటే ఎంత వ్యక్తి భావన లేని వ్యక్తి అంటే, ఎవరైనా వచ్చి స్వామి మీ దర్శనం కోసం నేను వచ్చానని అంటే ఆయన అనేవారు, మీరే వచ్చి నాకు దర్శనం ఇస్తున్నారు అయ్యా అనేవారు. మీరే వచ్చారు, నా దర్శనం మీరే వచ్చి నాకు, మీరు దర్శనం నాకు ఇస్తున్నారు అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ పవిత్రత, ఆ నిశ్చలత, ఆ నిర్మలత్వం, ఆ ఈగో సెన్స్ కొంచెము కూడా లేకపోవటం, అహంకార బుద్ధి మచ్చుకైనా లేకపోవటం, అది ఉదాహరణ. రమణ మహర్షి అసలు ట్రూత్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ బ్రెయిన్ కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ట్రూత్ సింపుల్ గా ఉంటుంది. ఆ సింపుల్ గా ఉన్న ట్రూత్ ఏం చేసామంటే మన బ్రెయిన్స్ అన్ని అక్కడ అప్లై చేసి దాన్ని కూడా కాంప్లికేట్ చేసేసాం. ఎంత కాంప్లికేట్ చేసేసామంటే చెప్పేవాళ్ళకి మాకు తెలియదు, చివరికి వినేవాళ్ళకి మీకు తెలియదు. ఏంటంటే అది కాంప్లికేట్ అయిపోయింది. అది ఏంటంటే ముందు సాధన, తర్వాత అనుభవం, తర్వాత ప్రచారం. ఆయన రమణ మహర్షి ఆయన అనుభవం పొంది టీచ్ చేశారు. పుస్తకాలు చదివి జ్ఞాని ఎవరైనా అంటే మనం ఇగ్నోరెన్స్ లో ఆయన ఏ వస్తువు గురించి అయితే టీచ్ చేశారో త్రూఅవుట్ లైఫ్, అది ఆయన అయ్యి చేశారు. ఆయన చాలా చిన్న మాటల్లో పెద్ద పెద్ద అర్థాలను కూడా ఒక 100 పేజీల్లో రాయవలసిన విషయాన్ని 1 పేజీలో రాయగలరు. ఆయనలో ఉన్న ప్రత్యేకత అది. అంటే చాలా ఈజ్ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, చాలా తక్కువ మాట్లాడతారు. ఆయన గురించి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తున్నాను. అంటే చివరికి నమస్కారాలు ఈ కూడా బాహ్యమైన లాంఛనాలు కూడా అక్కర్లేదు. ఎవరైనా సాష్టాంగం పెడితే వై సో మచ్ అనేవాడు, అంటే అంత అక్కర్లేదు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే భగవంతుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కానీ, ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ వల్ల కానీ మోసపోవడం. ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ వల్ల భగవంతుడు తెలియబడ్డు, ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కూడా భగవంతుడు తెలియబడ్డు. మరి భగవంతుడు ఎవరికి తెలియబడతాడు? ఎవరికి తెలియబడాలని స్వామి అనుకున్నాడో వాడికి మాత్రమే తెలియబడతాడు. రమణాచార్యుడిని ఒకరు అడిగారు. ఏమని అడిగారంటే, మీ అనుగ్రహం వల్ల మాకు జ్ఞానం కలగాలి అని. అంటే ఆ నేను అనే తలంపు, ప్రథమ తలంపు, ఆ ప్రధాన తలంపు, ఆ మదర్ థాట్ బాడీ బౌండ్ ఐ, ఆ ఫాల్స్ ఐ, ఈగో ఐ ఎక్కడ ఏమీ కనపడదు. మీ అనుగ్రహం వల్ల మాకు జ్ఞానం కలగాలి అని ఒక భక్తుడు భగవాన్ అడిగాడు. నాకు ఎవరు అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగింది అని అన్నారు భగవాన్. ఎవరు అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగిందో వారు అనుగ్రహం వల్ల నీకు కలుగుతుంది అన్నారు. రమణ, నీ అనుగ్రహం మాకు కావాలంటే ఈశ్వర అనుగ్రహం నీకుంటే నా అనుగ్రహం ఉన్నట్టే, ప్రత్యేకంగా నా అనుగ్రహం నువ్వు అడగక్కర్లేదని చెప్పేవారు. అయ్యన్ మై ఫాదర్ ఆర్ వన్, ఆయన తండ్రి ఒకటే, ప్రత్యేకంగా నా అనుగ్రహం నువ్వు అడగక్కర్లేదు. ఈశ్వర అనుగ్రహం నీకు ఉందనుకో, నా అనుగ్రహం కూడా ఉన్నట్టే, నువ్వు సెపరేట్ గా ప్రత్యేకంగా అడగక్కర్లేదు. అయితే గణపతి శాస్త్రి గారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, తపస్సు యొక్క స్వరూపం చెప్పమని. అంటే రమణ మహర్షి గారి భగవంతుడి యొక్క అడ్రస్, కరెక్ట్ అడ్రస్ ఇచ్చారు. భగవంతుడు ఎక్కడ ఉంటాడో చాలా కరెక్ట్ అడ్రస్ చెప్పారు. నేను అనే బుద్ధి ఎక్కడి నుంచైతే నేను అనే బుద్ధి ఉంది, లీవ్ గాడ్ ఎలోన్, దేవుడు ఉన్నాడా లేడనే ప్రశ్న కాదు. గౌతమ్ బుద్ధుడు, రమణ మహర్షి వీళ్ళిద్దరూ కూడా మధ్యవర్తులతోటి పని లేకుండా మిమ్మల్ని డైరెక్ట్ గా దిశలోకి పంపటానికి ప్రయత్నం చేసి ఇద్దరు, అది గౌతమ్ బుద్ధుడికి టీచింగ్ లోని ఆ వైభవం ఉంది, రమణాచార్య యొక్క టీచింగ్ లోని ఈ వైభవం ఉంది. మధ్యవర్తులతోటి సంబంధం లేకుండా డైరెక్ట్ గా నిన్ను బ్రిస్లోకి పంపించడం కోసం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్ చేశారు. ఈ గణపతి శాస్త్రి గారి ప్రశ్న అడిగినప్పుడు నేను అని నువ్వు అంటున్నావు. దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ నేను లేనని ఎవరు చెప్పరు. ఈ నేను అనే బుద్ధి, ఈ నేను అనే తలంపు
అది ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? బయట నుంచి రావటం లేదు, లోపల నుంచే వస్తుంది. అది లోపల నుంచి నీకు వస్తుందని నీకు తెలిసింది, కానీ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. ఆ నేను అనే తలంపు ఎక్కడ పుట్టి, నేను అనే బుద్ధి ఎక్కడ పుట్టి ఉదయించి ఎక్కడ ఉదయించి వస్తుందో దాన్ని నువ్వు చూడు. అదే తపస్సు యొక్క స్వరూపం. అంటే మనస్సు మనకి నేనుగా వ్యక్తం అవుతుంది, అహంకారం మనకి నేనుగా వ్యక్తం అవుతుంది. మనస్సు దాని యొక్క మూలము చూడకుండా అది నశించదు. మనస్సు దాని మూలం చూస్తేనే అది నశిస్తుంది. దాని మూలము చూడకుండా మటుకి అది నశించడానికి అవకాశం లేదు. అంటే హృదయంలో సంథింగ్ లేకపోతే, హృదయంలో కనుక ఎనర్జీ కనుక లేకపోతే, హృదయంలో కనుక గాడ్ ఈశ్వరుడు ఆల్మైటీ కనుక హృదయంలో లేకపోతే, నేను అనే తలంపు, నేను అనే బుద్ధి మనకు ఉదయించడానికి అవకాశం లేదు. హృదయంలో ఏదో ఉంది, దేవుడు అనండి, గాడ్ అనండి, లేకపోతే ఎనర్జీ అనండి, లేకపోతే ఇంకొకటి అనండి, సంథింగ్ అనండి, ఏదో ఉంది అక్కడ. అక్కడ నథింగ్ లేదు, సంథింగ్ ఉంది అక్కడ. అక్కడి నుంచి ఆ నేను అనే తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, మూల తలంపు అక్కడి నుంచి ఉదయించి ఆ హృదయంలోంచి ఎరైజ్ అయ్యి శిరస్సులోకి వస్తాం. ఆ నేను యొక్క తలంపుకి మూలం హృదయం, కానీ అది హృదయంలో విజృంభించదు, శిరస్సులోకి వచ్చి విజృంభిస్తుంది అన్నారు. దాని పుట్టిల్లు హృదయం, అత్తవారి ఇల్లు శిరస్సు. ఉదయం దాని బర్త్ ప్లేస్ హార్ట్. భగవంతుడు కృష్ణుడు కూడా గీతలో ఏమని చెప్పాడంటే, నేను శిరస్సులో ఉన్నానని చెప్పలేదు, హృదయంలో ఉన్నానని చెప్పాడు. అహమాత్మ గుడాకేశ, నేను అందరి హృదయాల్లోనే చైతన్యంగానే ఆత్మగానే ఉన్నానని చెప్పాడు భగవంతుడు. కానీ శిరస్సులో ఉన్నానని చెప్పలేదు, హృదయంలో ఉన్నానని చెప్పాడు. అందుచేత ఎక్కడైతే ఈ మిథ్యా నేను అంటే దేహగతమైన నేను ఏ హృదయం ఎక్కడైతే నశించిందో, అంటే అహం వృత్తి ఎక్కడైతే నీకు నశించిందో అక్కడ నీకు అహం స్ఫురణ నీకు ఉదయిస్తుంది. ఇది ఎక్కడ నశించిందో అక్కడ నీకు అది ఉదయిస్తుంది. అహం అపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణ వాగియం. ఎక్కడ అహం వృత్తి, ఈ ఫాల్ సైడ్ మూల తలంపు ఎక్కడైతే నశించిందో, ఎక్కడైతే డిస్ట్రాయ్ అయిందో, ఇండివిజువల్ థాట్, ఇండివిజువల్ ఐ, పర్సనల్ ఐ, బాడీ బౌండ్ ఐ, మదర్ థాట్, ఇది ఎక్కడైతే డిస్ట్రాయ్ అయిందో, ఎక్కడైతే నశించిందో అక్కడ నీకు రియాలిటీ. వైకుంఠంలో ఏ నారాయణుడైతే ఉన్నాడని అనుకుంటున్నావో, కైలాసంలో ఏ శంకరుడైతే ఉన్నాడనుకుంటున్నావు, వాడే ఈ ఫాల్స్ అయ్యి నశించిన చోట నారాయణుడే, నీ హృదయంలో ఉన్న అంతర్యామగా ఉన్న నారాయణుడే నీకు వేరుగా వ్యక్తం కాడు, నేనుగానే వ్యక్తం. అంటే రియాలిటీ, నీ హృదయంలో ఉన్న రియాలిటీ నీకు నేనుగానే వ్యక్తం అవుతుంది. ఇది నశించిన చోట, అహం వృత్తి నశించిన చోట అహం స్ఫురణ నీకు సహజంగానే, న్యాచురల్ గానే, నార్మల్ గానే వ్యక్తం అవుతుంది. అయితే దీనికి పరిమితులు ఉన్నాయి. ఫాల్సైకి నిజానేనికి పరిమితులు ఉన్నాయి. అది దేహానికి పరిమితమై ఉంటుంది. అయితే ఈ సత్యమైన నేనికి దానికి పరిమితులు లేవు. దీనికి పరిమితులు ఉన్నాయి, దానికి పరిమితులు లేవు. నీకు ఎప్పుడైతే నీకు సత్యానుభవం, నీ హృదయంలో ఉన్నటువంటి సత్యానుభవం కలిగిందో, నువ్వు ఏ వస్తువు కోసమైతే జన్మల తరబడి అన్వేషిస్తున్నావో, ఏ వస్తువు కోసమైతే నీ వెతుకుతున్నావో ఆ వస్తువు నీ హృదయంలోనే ఉంది. అది నీకు వ్యక్తమైన రోజునే దానికి భగవాన్ చెప్పారు, స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, 3 ఉండాలని చెప్పారు. ఒకటి ప్రయత్నం చెయ్యాలి, మేక్ ఎఫర్ట్, కాలం కలిసి రావాలి, ఈశ్వరుడు అనుగ్రహించాలి. అప్పుడు ఈ వస్తువు నీకు నిర్మలంగా, సహజంగా ఉన్నటువంటి వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. అంటే మన నెర్వస్ కంటే, మన మజిల్స్ కంటే దగ్గరలో ఉంది, సమీపంలో ఉంది. అంటే నీకు అది తెలిస్తే సుఖపడతావు, తెలియకపోతే దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. మహాత్మా గాంధీ గారు ఒక రమణ భక్తుని ఒక ప్రశ్న అడిగారు. మెడ్రాసులో జరిగిన సంఘటన ఇది. మహాత్మా గాంధీ గారు ఒక రమణ భక్తుని అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీరు రమణాశ్రమానికి ఎప్పుడైనా వెళుతూ ఉంటారని ఆ డివోటీని అడిగారు గాంధీ గారు. మెడ్రాసులో టాక్ ఇది. అడిగితే, నేను వెళుతూ ఉంటాను, రమణ మహర్షి గారితో నాకు పరిచయం ఉంది, ఆయన అంతే వాసిన, ఆయన ఇన్నర్ సర్కిల్లో వాడే, నేను వెళుతూ ఉంటాను, మహర్షి గారి దర్శనానికి వెళుతూ ఉంటాను అని గాంధీ గారితో ఆ భక్తుడు చెప్పాడు. చెప్తే గాంధీ గారి ప్రశ్న ఏమిటంటే, చైతన్యం అందరి హృదయాల్లోనే ఉంది, ఆత్మ అందరి హృదయాల్లోనే ఉన్నాడు, ఈశ్వరుడు అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. ఒక హృదయంలో తక్కువగానే, ఇంకో హృదయంలో ఎక్కువగానే లేడు. చీమలో, దోమలో, ఎలిఫెంట్లో, అంటే ఎలిఫెంట్ చాలా పెద్దదిగా ఉందని ఈశ్వరుడు అక్కడ ఎక్కువగా లేడు.
అందరి హృదయాల్లోని సమానముగా ఉన్నాడు, సమానముగా ఉన్నాడు. అందరి హృదయాల్లో నువ్వు సమానముగానే ఉన్నాడు. ఒక హృదయంలో ఎక్కువగా లేడు, ఒక హృదయంలో తక్కువగా లేడు ఈశ్వరుడు. అందరూ రమణ మహర్షిలో ఏ వస్తువు అయితే మన హృదయంలో ఉందో ఆ వస్తువే రమణ మహర్షిలో కూడా ఉంది. ఇంకా ఆయనకి మనకి తేడా ఎక్కడ ఉంది అని అడిగారు గాంధీ గారి ప్రశ్న. ఇది అప్పుడు ఏమని చెప్పాడంటే, గాంధీ గారికి రిప్లై ఏమని చెప్పాడంటే, అందరిలోని సమానంగా ఉన్నమాట నిజమే. ఏదైతే రమణ మహర్షి హృదయంలో ఉందో అదే మన హృదయంలో ఉంది. మన హృదయంలో ఉన్నదే రమణ మహర్షిలో కూడా ఉంది. అంతకంటే అంటే వస్తువులో భేదం లేదు, వస్తువులో తేడా లేదు, అదంతటా సమానముగా ఉన్నది. కానీ ఒక్క తేడా ఉంది మనకి మహర్షికి అన్నారండి ఆయన, ఆ భక్తుడు. ఏమిటి ఆ తేడా అన్నారని బాపూజీ అంటే ఏమన్నారంటే, ఆయన హృదయంలో ఉన్నది ఏమిటో ఆయనకి తెలుసు, మన హృదయంలో ఉన్నది ఏమిటో మనకు తెలియటం లేదు, అంతే తేడా అన్నారు. ఆయన హృదయంలో ఉన్నది ఏమిటో ఆయనకు తెలుసు, మన హృదయంలో కూడా వస్తువు ఉంది, కానీ మన హృదయంలో ఉన్నది మనకి తెలియటం లేదు. తెలిస్తే సుఖపడతాం, తెలియకపోతే దుఃఖం. అంచేత ఆయన సుఖి అంటే ఆ వస్తువు ఆయన తెలుసుకోవటంలో ఋషి అయ్యాడు ఆయన. అంటే ఋషి అంటే సత్యాన్ని దర్శించిన వాడు ఋషి. ఆయన బోధస్వరూపుడు, అనుగ్రహ స్వరూపుడు. రమణస్వామి బోధస్వరూపుడు, అనుగ్రహ స్వరూపుడు. అంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటలోనూ కూడా ఆయన అనుగ్రహం ఉంటుంది. ఆయన అనుగ్రహం లేకుండా మాట ఉండదు. లోపల ప్యూరిటీలోంచే, లోపల వెలుతురులోంచే ఆ మాట వస్తుంది. మన నాలుక నోటిలో ఉంది, ఆయన నాలుక హృదయంలో ఉంది. అంటే ఏది మాట్లాడినా ఆ ఎస్సెన్స్ హృదయంలోంచే వస్తుంది. ఇంచుగా ఆయన వేరు, ఆయన మాట వేరు కాదు. ఆయన ఏది మాట్లాడేది హృదయ సారం, అది ఆత్మ సారం. అంటే శబ్దము దేవుడయి ఉన్నది. రమణ మహర్షి గారే దేవుడు కాదు, ఆయన మాట కూడా దేవుడే. ఎందుకంటే ఆయనకి ఆయన మాటకి భేదము లేదు, ఆయన మాట ఒకటే. అందుచేత రమణ మహర్షి యొక్క ఆయన ఈ అరుణాచలంలో 54 సంవత్సరములు ఉన్నారు. ఇక్కడ ఆయనకి మహర్షి ఈ మాట చెప్పారు, ఈ 54 సంవత్సరముల కాలంలో ఈ అరుణాచలమును విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలని తలంపు కూడా రాలేదన్నారు. అంటే ఈ ప్లానెట్ లో, ఈ ఎర్త్ లో ఆయనకి ఏదైనా అటాచ్మెంట్ అంటూ ఉంటే అరుణాచలమే అటాచ్మెంట్. తలంపు కూడా అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలని తలంపు కూడా లేదు. అంటే ఆయన అటువంటి అటాచ్మెంట్ ఆయనకి ఏదైనా ఉందని అనుకుంటే ఈ భూమి మీద అరుణాచలమే. అరుణాచలం రమణ మహర్షి గారికి, మనకు గురువు రమణుడు. రమణుడికి కూడా గురువు లేరని అనుకుంటారు, అరుణాచలేశ్వరుడే. రమణుడికి కూడా అరుణాచలేశ్వరుడే గురువు. ఒకసారి గురువు ఆయనకి లేకపోయినా, భౌతికంగా లేకపోయినా రమణాచార్యుడికి గురువు యొక్క ఆవశ్యకతని, గురువు యొక్క ఇంపార్టెన్స్ ఆయన కాదనలేదు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమని చెప్పారంటే, గురువు అవసరం లేదని జేకే గారు ఒక టీచింగ్ లో చెప్పారు. గురువు అవసరం లేదని జేకే గారు చెప్పింది. అప్పుడు భగవాన్ చాలా ఎవరో ఒక భక్తులు వచ్చి జేకే గారి మాట భగవానికి చెప్పారు. వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, చార్మింగ్ టీచింగ్. ఆయన ఏమి ఖండించరు, ఎవరిని డిస్టర్బ్ చేయరు. ఆయన ఎవరి మార్గంలో వారిని ప్రయాణం చేస్తూనే జపం చేసుకుని వారిని జపం చేసుకోమంటారు, పూజ చేసుకోమన్న వారిని పూజ చేసుకోమంటారు, ధ్యానం చేసుకోమన్న వారిని ధ్యానం చేసుకోమంటారు. వారి మార్గంలో వారిని ప్రయాణం చెయ్యమని చెబుతూనే స్టార్ట్ ఎంక్వైరీ అని కూడా చెప్తారు. పూజతోటి, జపంతో, ధ్యానంతో ఆపు చేయకుండా మీ సాధన, ఎంక్వైరీ విచారణ కూడా విడిచిపెట్టొద్దు. స్టార్ట్ ఎంక్వైరీ, స్టార్ట్ సాధన అంటే విచారణ మార్గం కూడా మీరు ప్రారంభించాలి. చెయ్యమని ఎంక్వైరీ మెథడ్ కూడా ఆయన ప్రోత్సాహం చేసేవారు. అలాగని ఇతర మార్గాలను ఆయన ఎప్పుడూ ఖండించలేదు. ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏమిటంటే, రమణాచార్యుడు జేకే గారు ఏమని చెప్పారంటే, అంటే గురువు రమణ మహర్షికి భౌతికంగా గురువు లేకపోవచ్చు, కానీ ఆయన గురువు యొక్క ప్రాముఖ్యతని అన్నాడు, కాదనలేదు. సాంప్రదాయాన్ని, ట్రెడిషన్ ఎప్పుడు ఆయన ఖండించలేదు. అందుచేత ఆయన జేకే గారు చెప్పింది ఏంటంటే, గురువు అవసరము లేదు అని చెప్పారు. ఒక భక్తుడు భగవాన్ దగ్గరకు వచ్చి జేకే గారు గురువు అవసరం లేదని చెబుతున్నారు అని భగవాన్తో చెప్పారు. అప్పుడు భగవాన్ చెప్పింది చూడండి, ఎంత బ్యూటిఫుల్ రిప్లై. జేకే గారికి గురువు అవసరం లేకపోవచ్చు, ఇతరులకి ఎవరికి గురువు అవసరం లేదని జేకే గారికి ఎలా తెలుసు? జేకే గారికి గురువుతో నిమిత్తం లేకపోవచ్చు, కానీ ఎవరికి ఇతరులకు కూడా గురువు అవసరం లేదని జేకే గారికి ఎలా తెలుసు అన్నారు. అంటే
అక్కడ విమర్శించినట్టు లేదు, ఆయన చెప్పవలసిన మాట ఏదో స్పష్టంగా ఆయన చెప్పగలిగారు. ఇక్కడ ఏమిటంటే విశేషం భక్తి అని. తల్లి లేకుండా పిల్లవాడు వస్తాడా, తల్లి లేకుండా పిల్లవాడు వస్తాడా, భక్తి లేకుండా జ్ఞానం కలుగుతుందా అన్నారు. ఆయన అన్ని రసాల అక్షర మణమాలలో నవరసాలు చూపించారు. అన్ని రసాలు అక్షర మణమాలలో ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా, ఆయన ఏ విషయం గురించి అయితే చెబుతున్నారో అది అయ్యి ఆయన చెప్పారు. త్యాగరాజు గురించి ఒక చక్కటి మాట చెప్పారు రమణ మహర్షి. అంటే ఆయన చెప్పిన మాటలో ఎంత పొందిగ్గా ఉంటుందో చెప్పటం కోసం ఉదాహరణ చెబుతున్నాను. త్యాగరాజు గురించి ఆయన అన్నారు, పాడి ఆయన పొందలేదు, పొంది ఆయన పాడాడు అని. త్యాగరాజు గురించి ఆయన ఏమన్నారంటే, పాటలు పాడే వస్తువు ఆయన పొందలేదు, పొందవలసిన వస్తువు ఏదో పొందైన పాటలు పాడారని. అంటే చెప్పటంలో చెప్పటంలో సూక్ష్మంగా చెప్పటంలో సరళంగా చెప్పటంలో ఆయన ఉద్దేశం చూడండి. పాడి పొందలేదట త్యాగరాజు, పాడి పొందలేదు, పొంది పాడాడు. అది అంటే అది చెప్పే అందం, ఆ చిన్న విషయంలో కూడా అందం. ఓసారి అంటే ఏమి విమర్శ ఉండదు, అది నెగిటివ్ థింకింగ్ కనపడదు. ఏది చెప్పినా పాజిటివ్ గా నాకు చెప్తారు, కానీ అక్కడ పాజిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ గా మటుకు ఒక్క వాక్యం చెప్పరు. ఒక భక్తుడు చెప్పాడు నాతోటి, మహాత్మా గాంధీ గారు వేరుశనగ పప్పు తింటున్నారు, అరవింద్ ఘోష్ గారు జీడిపప్పు తింటున్నారు, మీరు మజ్జిగన్నంతో సరిపెట్టుకుంటున్నారు, మరి జీడిపప్పు మీరు ఎందుకు తినటం లేదని ఒకరు భగవాన్ అడిగితే, గాంధీ గారికి ఉన్నది గాంధీ గారు తింటున్నారు, అరవింద్ ఘోష్ గారు ఉన్నది అరవింద్ ఘోష్ గారు తింటున్నారు, మనకున్నది మనం తిందామన్నారు. వారుకున్నది వారు తింటున్నారు, మనకున్నది మనం తిందాం. అదే ఆయన రిప్లైస్ లో ఉంటుండే అందాల కోసం నేను చెబుతున్నాను. ఇంతకీ ఏమిటంటే, ఈ ఆయన సాహిత్యం, ఆయన భక్తులు కూడా అనేక గ్రంథాలు రాస్తున్నారు ఆయన గురించి. ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి, ఆయన గురించి రాసిన సాహిత్యం కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు రమణ సాహిత్యం కూడా చాలా పెరిగిపోతుంది. ఆయన చెప్పిన గ్రంథాలు ఉన్నాయి, ఆయన మీద రాసిన గ్రంథాలు ఉన్నాయి. ఇంతకీ హూ యామ్ ఐ, ఇది చిన్న పుస్తకం. నేను ఎవడను, నాన్న యార్, హూ యామ్ ఐ, ఇది చిన్న పుస్తకం. ఇది స్వతంత్ర గ్రంథం. ఇది ఎక్కడో అనుసరించి ఏదో గ్రంథాలలో అనుసరించి రాసినది కాదు, ఆయన అనుభవాన్ని తీసుకుని స్వతంత్ర గ్రంథం. ఈ నేను ఎవడనేది ఎంగులు ముక్కల కాదు, ఆయన స్వతంత్ర గ్రంథం. ఇది ఆకాశ గంగ, ఇందులో నలకల లేదు. ఆకాశంలోంచి గంగ పడతా అంటే మన బిందె అక్కడ పెడితే అందులో నలకలేం, ఆకాశ గంగకి నలకలు ఏం ఉండవు. ఈ హూయామై బుక్ అటువంటిది. ఆయన జీవితం పొడిగినా, ఏది రాసినా, ఏది మాట్లాడినా ఈ నేనెవడు హూయామై మీద కామెంటరీ. ఇది దీని గురించే. అది హూయామై చిన్న పుస్తకం, ఇది చాలా పుస్తకం చిన్నదే, కానీ దీని ఫేమ్ చాలా గొప్పది, దీని కీర్తి మటుకు చాలా గొప్పది. కానీ ఇది 16 పేజీల పుస్తకం. అయితే ఇది మన మామ చట్నీ లేకుండా ఇడ్లీ తిన్నట్టు ఉంటుంది, సాంబార్ లేకుండా వచ్చే ఇడ్లీ తింటే ఎలా ఉంటుందో బహుశా ఈ నేనెవడన్న పుస్తకం అలా ఉండవచ్చును. నేను చాలా మంది పిహెచ్డీస్కి డిఎస్సీలకి ఈ పుస్తకం ఇస్తే వాళ్ళు అనేవారు చాలా డ్రైగా ఉంది ఏంటంటే ఈ బుక్ అని. ఇది డ్రై బుక్ అని చెప్పేవారు. ఎందుకంటే అది అంటే ఇందులో ఉన్నది సబ్జెక్టు ఉన్నట్లుగా, ఇందులో ఏమి రసాలు ఏమి కలపకుండా జాగ్రత్తగా, ఏమి షుగరు తర్వాత చట్నీ సాంబారు ఏమి కలపకుండా, ఏమి యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని నేకెడ్గా మన ముందు పెట్టారు ఈ పుస్తకంలో. ప్రశ్నలకి ఈ సమాధానాలు ఆ ఇండిపెండెంట్ గా ఆయన హృదయంలోంచి స్ఫురించి రాసినవి, కానీ అనుకరణ ఇందులో అది ఏం అనువాదం కాదు, లేకపోతే ఇతరుల అభిప్రాయాలను ఆయన తీసుకుని రాయటం కాదు. ఇది కేవలం ఆయన అనుభవాన్ని తీసి మాటల్లో పెట్టారు హూయామై. అయితే నేను ఎవడను అని, నేను ఎవడను. ఇప్పుడు మనం నేను అని అంటున్నాం, హూ యామై అంటే ఇంతకంటే కొంతమంది ఈ మధ్యన పెద్దలు ఏమి చెబుతున్నారంటే, హూ యామై అనటం కంటే హూ ఇస్ దిస్ ఐ అనటం మంచిదని చెబుతున్నారు. హూ యామై అనటం కంటే హూ ఇస్ దిస్ ఐ అని. అంటే ఇప్పుడు మనం నేను అంటున్నాం. ఈ నేను కనుక నిజమైతే ఆ ప్రశ్న అవసరం లేదు. మనం ఏదైతే నేనని అంటున్నామో ఆ నేనే కనుక ట్రూ ఐ అయితే ఆ నేనుని మనం ప్రశ్నించవలసినటువంటి పని లేదు. ఈ నేను ఇప్పుడు మనం అయితే ఏదైతే నేను అంటున్నామో ఆ నేను నిజం కాదు, నిజమైన నేను నీ హృదయములో ఉంది. ఆ నిజములోంచే ఈ నేను అనే తలంపు వస్తుంది.
ఇది ఒక తలంపు మాత్రమే. ఇప్పుడు మనం నేను నేను అనేది ఒక తలంపు మాత్రమే, అది మూల తలంపు. అంటే రాగం ఎవరికి వస్తుందంటే ఈ నేననే మూల తలంపుకే వస్తుంది రాగం. భయం ఎవరికి వస్తుందంటే నేననే మూల తలంపుకే భయం వస్తుంది. తర్వాత ద్వేషం, రాగము, భయము, క్రోధము. క్రోధము ఎవరికి వస్తుందంటే నేననే మూల తలంపుకే వస్తుంది. బాగా కొంచెం శ్రద్ధగా టైం అవుతుందండి, అయిపోయింది. రాగము ఇంకేది మేము 4-5 గంటలు 5 గంటలు మాకు మీటింగ్లో మాట్లాడటం అలవాటు. 4 hours 5 hours 6 hours టీచింగ్ మట్టికి రమణ టీచింగ్. అంటే మమ్మల్ని గుడిసెలో పెట్టి ఇరికించేశారు స్వామి. ఇక్కడ రాగము, భయము, క్రోధము. రమణ మహర్షిలో రాగం కనపడదు, భయం కనపడదు, కోపం కనపడదు. ఈ రాగములోంచి, భయములోంచి, కోపములోంచి ఎవడైతే విడుదల పొందాడో వాడే జ్ఞానిని భగవద్గీతలో వాసుదేవ స్వామి వారు చెప్తారు. మనకి బంగారాన్ని చూస్తే రాగం కలుగుతుంది, పావును చూస్తే రాగం కలగదు, భయం కలుగుతుంది. రమణ మహర్షికి బంగారాన్ని చూస్తే ఆసక్తి లేదు, పామును చూస్తే భయము లేదు. కొంతమందికి భయం లేకపోయినా కోపం ఉంటుంది. భీముడికి ఎవరిని చూసినా, ధర్మరాజు తమ్ముడికి భీముడికి ఎవరిని చూసినా కోపం వచ్చేది, ఎవరిని చూసినా భయం వేసేది కాదు, కానీ కోపం వచ్చేది ఆయనకి. ఈ రమణాచార్యుడికి కోపం లేదు, భయము లేదు, రాగము లేదు, రాగద్వేష రహితుడు. అందుచేత ఆయనకి అంటే భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు లక్షణాలు చెప్తారు. ఈ స్థితప్రజ్ఞుడు ఎవరైనా భారతదేశంలో ఉన్నారా? ఊరికి పుస్తకాల్లోనే రాయబడి ఉన్నది అని అనుకోక్కర్లేదు. స్థితప్రజ్ఞుడనే వాడి భగవద్గీతలో ఏ స్థితప్రజ్ఞ లక్షణాలు అయితే వర్ణించాడో ఆ లక్షణాలన్నీ మనం రమణ మహర్షిలో చూడొచ్చు, రమణాచార్యులలో చూడొచ్చు. ఆయన స్పిరిచువాలిటీ నేకెడ్ స్పిరిచువాలిటీ. రమణాచార్యుడు యొక్క స్పిరిచువాలిటీ నేకెడ్ స్పిరిచువాలిటీ. అంచేత ఆయన స్థితప్రజ్ఞుడు, గుణాతీతుడు. భగవద్గీతలో వర్ణించిన గుణాతీతుడు ఎలా ఉంటాడో, ప్రకృతిని దాటిన వాడు ఎలా ఉంటాడో, అలాగే స్థితప్రజ్ఞ లక్షణాలు ఉన్నవాడు ఎలా ఉంటాడో ఇవన్నీ మనం రమణాచార్యుల్లో చూడవచ్చు. అంటే పురాణాలు ఏదో ఉన్నాయి అంటే పురాణాలు ఇప్పుడు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. డాక్టర్ రాధాకృష్ణ గారు ఒక మాట చెప్పేవారు, రమణ మహర్షితోటి పోల్చడానికి వేదాలలో కూడా ఇంకో ఋషి కనపడటం లేదు. ఎవరితోటైనా మీరు పోల్చడానికి కొంతమందికి కంపారిటివ్ స్టడీ అంటే ఇష్టం. అలాగే రమణ మహర్షి గారిని ఒకవేళ మీకు ఎవరితోటైనా మీకు పోల్చడానికి మీరు ఇష్టపడతా అంటే ఒక సుఖ మహర్షితోటి పోల్చడానికి తగినవాడు. అంతకంటే ఇంకో మహర్షితోటి ఈయన పోల్చడానికి తగిన మహర్షి ఇంకొకటి లేనే లేదు. ఎందుకు చేతనంటే ఆయన పొందిన స్థితే సహజంగా పొందాడు, అది కృత్రిమం కాదు, సహజంగానే పొందాడు. ఆయన సహజంగానే టీచింగ్ కూడా సహజంగానే టీచింగ్. అందులో న్యాచురల్ గా ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది. ఆ చెప్పేది ఇండైరెక్ట్ గా ఉండదు, డైరెక్ట్ గా ఉంటుంది. సహజమైన మార్గం, సరళమైన మార్గం, సూటైన మార్గం. అంటే మోక్షం పొందటం కోసం, మనం మోక్షానుభవం పొందటం కోసం ఒక సరళమైన మార్గాన్ని సూచించారు రమణాచార్యుడు. ఇదేదో వేదములో ఉందండి, అక్కడ ఉపనిషత్తులో అది లేదండి అంటే ఒక్క మాట స్పష్టంగా నేను మీకు చెప్పాలంటే ఏ ఉపనిషత్తులలో కూడా ఇంత క్లారిటీ, ఉపనిషత్తుల్లో ట్రూత్ గురించి చెప్పలేదని నేను చెప్పటం లేదు. ఏ రమణ మహర్షి చెప్పిన మాటల్లో ఉన్నంత క్లారిటీ ఉపనిషత్తుల్లో కూడా లేదు. నేను ఒకసారి చలం గారిని అడిగాను, ఏమిటి ఎవరిని చూసినా రమణ మహర్షి చెప్పింది ఉపనిషత్తుల్లో కూడా ఉందంటున్నారు ఏమిటని గుడిపాటి వెంకటచలం గారిని అడిగాను. గుడిపాటి వెంకటచలం గారికి మానసికమైన అనుబంధం ఎక్కువ భగవానుతోటి. ఆయన చెబుతూ ఉండేవారు, భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో ఆయన అక్కర్లేదు, ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన ముందు డైరెక్ట్ గా నేను ఏది పొందుతున్నానో అది నాకు కావాలి. ఆయన అవతార పురుషు అవ్వచ్చు కాకపోవచ్చు, ఆయన దగ్గర నుంచి నాకు జ్ఞానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, కాంతి కలుగుతుంది. ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా నేను ఏది పొందుతున్నానో అది నాకు కావాలి. కానీ ఆయన అవతార పురుషుడు అయినా అవ్వకపోయినా నాకు ఇబ్బంది లేదన్నారు చలంగా. అయితే ఇప్పుడు ఇంతకీ నీకు ఎందుకు చెబుతున్నానంటే, ఆంధ్రదేశంలో రమణ మహర్షి యొక్క మెసేజ్ నేను తెలుగు ప్రసంగం చేస్తున్నాను కాబట్టి గణపతి ముని గారు ఒకరి పేరు, చలం గారు పేరు చింతా దీక్షితులు గారు. చింతా దీక్షితులు గారు కూడా రమణ మహర్షి మీద అనేక పోయిమ్స్ రాశారు. వెంకటచలం గారు కూడా ఆయన రైటింగ్స్ ద్వారా రమణ మహర్షి యొక్క మెసేజ్ ని స్ప్రెడ్ చేయడానికి కొంతవరకు సహకరించారు. అంటే చలం గారి పేరు చెప్పకుండా, చింతా దీక్షితులు గారి పేరు చెప్పకుండా నా తెలుగు ప్రసంగం ముగిస్తే వాళ్ళకి నేను జస్టిస్ చేసిన వాడిని కాదు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, చలం గారికి కూడా. అలా దీక్షితులు గారికి కూడా న్యాయం చేయవలసి ఉంది. ఈ మాటలు వారి గురించి అంటే వారి మాటలు కూడా స్మరించవలసి ఉంది. అలాగే
అలాగే పాశ్చాత్య దేశాల్లో బ్రంటన్, ఆస్బార్న్ గారు, చాడ్విక్ గారు వాడు కూడా హృదయపూర్వకంగా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ నా గురించి కొంత మాట్లాడుతూ నాన్నగారు భగవాన్ని ఫ్లెష్ లో ఉండగా, బ్లడ్ లో ఉండగా, దేహంలో ఉండగా చూడలేదు అని. అది రైతే. నేను ఆయన భౌతికని దేహములో ఉండగా నేను భగవాన్ని చూడలేదు. అయితే ఆయన నేను దేహములో ఉండగా చూడలేదనేటువంటి బాధ నాకు ఏమీ లేదు. కారణం ఏమిటంటే ఆయన్నే అడిగారు కొంతకాలం. ఆయన దేహం పడిపోయే ముందు, మీ దేహం పడిపోతుంది, మరి ఎవరు మమ్మల్ని కరుణిస్తారు, ఎవరు చూస్తారు, ఎవరు మా పట్ల కృప కలకలు చేస్తారని. అప్పుడు భగవాన్ ఒక చక్కటి బ్యూటిఫుల్ సెంటెన్స్ ఒకటి చెప్తారు. ఈ చిరకాలం కలకాలం ఈ దేహం ఉన్నప్పుడు కూడా ఈ దేహం మిమ్మల్ని అనుగ్రహించటం లేదు. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తాందో ఈ దేహం మరణించాక కూడా అది ఉంటుంది. ఈ దేహం మరణించిన తర్వాత ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తాందో దానికి మరణం లేదు, అది మిమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది. దేహం ఉన్నప్పుడు కూడా ఈ దేహం కాదు మిమ్మల్ని అనుగ్రహించేది. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తాందో ఈ దేహం మరణించిన తర్వాత కూడా అది ఉండనే ఉంటుంది. అంటే గురువుతో అనుబంధం ఒక జన్మతోటిది కాదు. రమణ మహర్షి గారు చెప్పారు, పూర్వజన్మల్లో మనం ఏమీ సంబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. అంటే మనకి భేదబుద్ధి నశించే వరకు, ఆ అజ్ఞానం నశించే వరకు, అహంకార బుద్ధి నశించే వరకు మనకి గురువు యొక్క సహాయ సహకారములు ఉంటూనే ఉంటాయి. అంటే దేహం మరణించినప్పటికీ, దేహం మరణించినప్పటికీ ఆ గురువుతో అనుబంధం మటుకి మనకి చెడదు. అందుచేత గురువు అంటే కేవలం దేహమాత్రుడే కాదు, గురువుని దేహానికే పరిమితం చేయటం ఆయన అగౌరవపరచటం. అంటే రమణ మహర్షి ఇప్పుడు లేడు అనుకోవటం ఆయన అగౌరవపరచటం. అంచేత ఆయన ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. అంచేత ఆయన దేహం ఉందా లేదన్నది కాదు. జ్ఞానికి దేహం ఉన్నా ఒకటే, దేహం పడిపోయినా ఒకటే. ఎంచేదంటే మనకు అహంకారం బుద్ధి కనుక నశిస్తే బ్లిస్ కంటిన్యూ అవ్వదేమో, లైఫ్ కంటిన్యూ అవ్వదేమో అని భయం మనకి. ఆ ఈగో ఈ నశించిన తర్వాత కూడా, అహంకార బుద్ధి నశించిన తర్వాత కూడా లైఫ్ కంటిన్యూ అవుతుంది, బ్లిస్ కంటిన్యూ అవుతుంది అన్న సంగతి జ్ఞానికి తెలుసు. అంటే ఎవడైతే బ్రాహ్మీ స్థితిని పొందాడో, ఎవడైతే బ్రహ్మానుభవం పొందాడో, వాడి దేహం పడిపోయిన తర్వాత కూడా తాను ఉంటానన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. అయితే మనకి మరణం అంటే ఎందుకు భయం ఏంటంటే, దేహం మరణించిన తర్వాత మనం ఉండమని అనుకుంటున్నాం. దేహం మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం, కానీ జ్ఞానికి తాను ఉంటానన్న సంగతి తెలుస్తుంది దేహం మరణించిన తర్వాత కూడా. అంటే మనకు దేహానికి పరిమితమైన బుద్ధి మనకు ఉంది కాబట్టి దేహం మరణించిన తర్వాత ఉండమని అనుకుంటున్నాం. అంచేత ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏమిటంటే, అందరూ మోక్షాన్ని కోరుతున్నారు, అందరికీ మోక్షం కావాలి. మోక్షం అంటే విడుదల అని అర్థం. ఈ శరీరం మరణించిన తర్వాత ఏ జీవుణ్ణైతే మీరు వైకుంఠానికి పంపుదాం అనుకుంటున్నారో, కైలాసానికి పంపుదాం అనుకుంటున్నారో, స్వర్గలోకంలోకి పంపుదాం అనుకుంటున్నారో, ఏ జీవుణ్ణి మీరు వైకుంఠానికి పంపుదాం అనుకుంటున్న ఆ జీవుడిలోంచి విడుదల పొందటమే మోక్షం. ఇది రమణాచార్యుడి. ఈ నేరుని ఏ నేరునైతే మీరు శరీరం మరణించిన తర్వాత వైకుంఠానికి పంపుదాం అనుకుంటున్నారో ఆ నేరు నుంచి విడుదల పొందటమే మోక్షం. అందుచేత రమణాచార్యుడు ఆయన అనుగ్రహ స్వరూపుడు. ఆయన బోధను మరణం చేసుకుంటూ, ఆయన టీచింగ్స్ మరణం చేసుకుంటూ, ఆయన రూపాన్ని ధ్యానం చేసుకుంటూ, ఆయన నామాన్ని స్మరించుకుంటూ రోజులు గడపవచ్చు మనం. ఎందుచేతనంటే, ఇంతకుముందు ఎవరు ఒక రూపాన్ని, సత్యాన్ని ఒక రూపానికే, నామానికే బంధించకూడదని ఎవరో నిన్ను అన్నారు. అలా కాదు. ఒక రూపానికి నామానికి పరిమితమై ఉండదు సత్యం, అది కరెక్టే. కానీ మనం ఏ రూపాన్నైతే, ఏ గురువు యొక్క రూపాన్ని ధ్యానం చేస్తున్నామో, ఏ గురువు యొక్క నామాన్ని స్మరిస్తున్నామో, నిజం మనకు తెలియకపోయినా ఆ గురువుకి తెలుసు. ఏం చేయాలి? ఆ రూపాన్ని ధ్యానం చేయగా ఆ నామాన్ని మనం స్మరించగా మన నిజం దగ్గరికి తీసుకెళ్లి బాధ్యత గురువుది. అంతేగా గురువు యొక్క రుణం మనం తీర్చుకోవాలి. గురువు యొక్క ప్రేమ, గురువు యొక్క కరుణ, గురువు యొక్క ఆప్యాయత, ఆయన ఎఫెక్షన్, గురువు యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేం. అంచేత భగవాన్ చెప్పారు, భగవాన్ టీచింగ్స్ స్ప్రెడ్ చేయవలసినటువంటి, బాగా వ్యాప్తి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే చాలా సింపుల్ గా చెప్పారు, డైరెక్ట్ గా చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను, చిన్న వాక్యంలో. ఎదట వాళ్ళు ఉన్న మంచి నువ్వు చూస్తా అంటే పవిత్రుడు అవుతావు, ఎదట వాళ్ళు ఉన్న ఎదట వాళ్ళు ఉన్న చెడ్డను చూస్తే అంటే నువ్వు అపవిత్రుడు అవుతావు. ఎంత సింపుల్ గా ఉందో చూడండి. ఎదట మనిషిలో ఉన్న మంచిని నువ్వు చూస్తుంటే నువ్వు పవిత్రుడు అవుతావు, ఎదట మనిషిలో ఉన్న చెడును నువ్వు చూస్తున్నావు అనుకో అపవిత్రుడు అవుతావు. అయితే నువ్వు మంచిని చూడటమే నేర్చుకో, మంచిని చూడు, మంచిని విను. అది అయితే నువ్వు నిరంతరం ఆత్మధ్యానం చెయ్యి. ఒకడు అన్నాడు,
నేను ఆత్మధ్యానం చేయటం, ఆత్మధ్యానం ఎప్పుడైతే ఆత్మచింతన, ఆత్మధ్యానం, ఆత్మస్మరణ ఎప్పుడైతే మనం విడిచిపెట్టామో వెంటనే విషయ చింతనలోకి వచ్చేసి, అంటే మనం ఆత్మధ్యానం చేయటం లేదంటే విషయాలను ధ్యానం చేస్తున్నట్టే లెక్క. అంటే ఆత్మానుభవం కలగాలి, అంటే ఆత్మచింతన కలగాలి. అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణ. అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణ వాగ్యం. అంటే నీ అహం వృత్తికి ఫుడ్ సప్లై చేయటం ఆపు చెయ్యి. నీ అహం వృత్తికి, ఆ ఈగో ఐకి, ఈ బాడీ బౌండ్ ఐకి నీ మాటల ద్వారా కానీ నీ చేతల ద్వారా కానీ ఫుడ్ సప్లై కట్ చేయి. ఫుడ్ సప్లై కనుక కట్ చేసి, ఈగో ఐకి కనుక ఫుడ్ సప్లై కట్ చేస్తే దానంతా అదే ఎండిపోయి రాలిపోతుంది. అంటే నువ్వు దానికి ఫుడ్ సప్లై, ఈ అహం వృత్తిని, అహం వృత్తి యొక్క మూలాన్ని అన్వేషించడమే తపస్సు. ఈ ఆహార నియమం, మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ స్లీప్, మోడరేషన్ ఇన్ వర్డ్స్, ఇవన్నీ కూడా నీ విచారణ మార్గానికి సహకరిస్తాయి, స్వపూర్తిగా ఉంటాయి. ఇవన్నీ కూడా రమణ మహర్షి గారు చెప్పారు. ఏమిటి, అన్ని నియమములోకి ఆహార నియమం ఉత్తమమైనది. ఆహారం మితంగా తీసుకుంటూ, ఆ మితమైన ఆహారం కూడా సాత్వికంగా తీసుకుంటూ, నువ్వు వచ్చిన పని ఏదో నువ్వు చూసుకుని అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకుండా నీ పని ఏదో, రమణ భగవాన్ చెప్తుంటారు, నీ వచ్చిన పని ఏదో నువ్వు చూసుకోవాలి. ఓసారి కాకినాడ నుంచి ఒక ఆయన వచ్చారట, ఒక కౌన్సిలర్ గారు చెప్పారు నాకు. కాకినాడ నుంచి వచ్చారట. ఆయనకి రమణాశ్రమం ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మాజీ ప్రెసిడెంట్ గారు రమణానంద సరస్వతి, ఎక్స్ ప్రెసిడెంట్ గారు. అంటే ఆయన కౌన్సిలర్ అట కాకినాడలో. ఆయన చెప్పారు నాకు ఈ మాట. ఏమండి, భగవంతుడు అన్నారట వచ్చి, ఈ రమణాశ్రమంలో నాకే కొన్ని లోపాలు కనిపిస్తున్నాయన్నారటండి భగవంతుడు. ఆయన ఆ కౌన్సిలర్ గారు కాకినాడ నుంచి వచ్చిన. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నారటండి భగవాన్. నేను కాకినాడ నుంచి వచ్చాను అన్నారటండి. కాకినాడలో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అన్నారటండి. అంటే లోపాలు ఉన్నాయని అడగటం. లోపాలు సవరించే బుద్ధి నీకుంటే కాకినాడలో సవరించవచ్చు కదా, కాకినాడ నుంచి అరుణాచలం రావాలా నువ్వు లోపాలు సవరించడానికి అన్నారటండి. అంటే దీని అర్థం ఏమిటంటే, వచ్చిన పని అయితే చూసుకో. ఏ పని మీద అయితే నువ్వు వచ్చావో ఆ పని అయితే నువ్వు చూసుకో. వచ్చిన దారిన నువ్వు వెళ్ళు. అంటే వచ్చిన దారిని వెళ్ళమంటే వీడికి ఆత్మానుభవమే కలుగుతుంది. వచ్చిన దారిని వెళితే వాడికి ఎలాగైతే వాడు ఇంటికి వెళ్తాడో, అంటే మన నిజమైన ఇల్లు ఆత్మే, మన నిజమైన ఇల్లు మన హృదయమే. అంటే మనం వచ్చిన దారిని వెళితే మన హృదయంలోకి వెళతాం. అంటే అరుణాచలం రమణ మహర్షి గారు ఈ రోజున అరుణాచలం వచ్చారంటే ఎక్కడికో ఫారిన్ కంట్రీ వచ్చారనుకోకుండా ఆయన ఇంటికి ఆయన వచ్చారు. రమణ మహర్షి గారు ఆయన ఇంటికి, అరుణాచలం ఆయన హోమం, అంచేత ఆయన ఇంటికే ఆయన వచ్చారు. అంటే అరుణాచలేశ్వరుడే తిరుచీడి వెళ్ళి ఆ తిరుచీడిలో శరీరం తీసుకుని మళ్ళీ తిరుచీడి నుంచి అరుణాచలం వచ్చేసారు. అరుణాచలేశ్వరుడు తిరుచీడి వెళ్ళారు, ఆ తిరుచీడి నుంచి మళ్ళీ అరుణాచలం తిరిగి వచ్చేసారు. అంటే ఇద్దరికీ భేదం లేదు, ఇద్దరికీ కరుణే. అయితే ఈ అరుణాచలం అనేది భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఈ అరుణాచలం ఒకటి. అయితే రమణ స్వామి వల్ల, రమణాచార్యుడి వల్ల, రమణ గురువు వల్ల ఈ ఇంటర్నేషనల్ అయిపోయింది అరుణాచలం. ఈ రమణ మహర్షి రాకముందు, అరుణాచలం రాకముందు మన దేశానికే పరిమితం అరుణాచలం క్షేత్రం యొక్క వైభవం. ఇప్పుడు అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఫ్రాన్స్లో, ఇతర దేశాల్లో కూడా అరుణాచలం యొక్క వైభవం తెలుస్తుంది. రమణాచార్యుడు ఇక్కడ రాకముందు మన భారతీయులకే తెలుసు అరుణాచలం గురించి, అబ్రాడ్ వాళ్ళకి తెలియదు. రమణాచార్యుడు వచ్చాక ఆయన మెసేజ్ స్ప్రెడ్ అయిన తర్వాత ఆయనతో పాటు అరుణాచలేశ్వరుడు కూడా బాగా కీర్తి కలిగింది. రమణాచార్యుడితో పాటు అరుణాచలేశ్వరుడు కూడా. అంచేత ఇంకొక చిన్న ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. నేను ఎక్కువ కాలాన్ని తీసుకున్నాను. అంచేత నాకు టైం సెన్స్ తక్కువ, అంచేత నాకు టైం సెన్స్ తక్కువ కొంచెం. తర్వాత నా కారు స్టార్ట్ చేయడం చేత కాను, బ్రేక్ వేయటం చేత కాదు. తిండిని నిన్ను చేరితిని ఓ అరుణాచల, తిండిని నిన్ను చేరితిని తిన నానేను శాంతమైపోవుదును అరుణాచల. ఓ అరుణాచల, నీకు ఆహారమైన నేను, నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు, నేనే నీ దగ్గరికి వచ్చాను, నువ్వేం కష్టపడక్కర్లేదు. తిండిని నిన్ను చేరితిని తిన నానేను, నానేంటి ఫాల్స్, తిన నానేను శాంతమైపోవుదును అరుణాచల. నా యొక్క మోక్షానుభవం కోసం నా శాంతి, ఇక్కడ శాంతి అంటే మోక్షం. అంటే ఈ ఫాల్సై నీకు ఆహారం, నాకు ఈ పిశాచం యొక్క పీడ నాకు వదిలిపోతున్నా, నీకు ఆకలి తీరుతుంది. అరుణాచలేశ్వరుడితో భగవాన్ ఏమంటున్నారంటే, ఈ ఫాల్సై పీడ నాకు వదిలేస్తే నాకేమో దీని పీడ ఈ పిశాచం కూడా వదిలిపోతుంది, నీకేమో ఆకలి తీరుతుంది. అంటే ఈ ఫాల్సయ్యే నీకు ఫుడ్. దీనికోసం, ఈ ఫుడ్ కోసం నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు, నేనే నీ దగ్గరికి వచ్చాను. అంచేతే ఈ మోక్షానుభవం పొందడం కోసం ఏదేనైతే అడ్డొస్తుందో, ఈ బాడీ బౌండ్ అయి దేహానికి పరిమితమైన నేను ఏదేనైతే నాకు మోక్షానుభవం కలగకుండా ఏ మూలతలంపై అయితే నాకు అడ్డొస్తుందో
ఆ మూల తలంపు నువ్వు ఆహారంగా తీసేసుకో. దానికోసం నువ్వు వెతుక్కుంటూ రావక్కర్లేదు. నేనే నీ దగ్గరికి వచ్చాను, దీని ఫుడ్ కింద నువ్వు తీసేసుకో అరుణాచలేశ్వరుడా అని తిండిని నిన్ను చేరి తిని నానేను శాంతమైపోవుదు అరుణాచలేశ్వరుడా. ఈ అయి కనుక ఎలిమినేట్ చేస్తే, నువ్వు కనుక నీ గ్రేస్ వల్ల, నీ అనుగ్రహం వల్ల నువ్వు ఈ అయిని కనుక ఎలిమినేట్ చేస్తే నాకు శాంతం మిగులుతుంది. ఇంకా అరిష్టాలు ఉండవు, అశాంతి ఉండదు. రమణ మహర్షి గారు ఎక్కువ సోషల్ రిఫార్మ్ గురించి ఇవ్వలేదంటే, ప్రాముఖ్యత ఇవ్వలేదంటని కొంతమంది అంటారు. ఆయన చెప్పింది ఎక్కువ సెల్ఫ్ రిఫార్మ్ గురించి చెప్పారు. సెల్ఫ్ రిఫార్మ్ లేకుండా సోషల్ రిఫార్మ్ రాదు. అంచేది నువ్వు ముందు సెల్ఫ్ రిఫార్మ్, తర్వాత సోషల్ రిఫార్మ్. మనం సెల్ఫ్ రిఫార్మ్ లేకుండా సోషల్ రిఫార్మ్ గురించి ఆలోచిస్తే రాదన్నారు. ఫస్ట్ సెల్ఫ్ రిఫార్మ్. నువ్వు సెల్ఫ్ రిఫార్మ్ ఎప్పుడైతే వచ్చిందో తర్వాత సోషల్ రిఫార్మ్ దానంతట అదే వస్తుంది. నువ్వు పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. నువ్వు ముందు బాగుపడితే నీ ద్వారా కొంతమంది బాగుపడతారు. రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు, లోకానికి నాకు ఉపకారం చెయ్యాలని ఉందని. నువ్వు ఆ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకో, ట్రూత్ని నువ్వు రియలైజ్ చెయ్యి, నీ ద్వారా లోకానికి ఉపకారం జరుగుతుంది అని చెప్పారు ఆయన. అంటే అంతా ఆయనే, అంతా తానే. అంచేత ఆయన మనకి ఈ రోజున ఆయన డివైన్ మ్యాను, అటువంటి కల్చర్డ్ మ్యాన్, హైలీ కల్చర్డ్ మ్యాన్. ఎవరినైనా సరే నీకు ఆస్తి ఎంత ఉందా కానీ, నీకు ప్రాపర్టీ ఎంత ఉంది, నీ క్యాస్ట్ ఏమిటి, నీ రిలీజియన్ ఏమిటి, నీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇటువంటి గొడవలు రమణాచార్యుడు ఎవరిని అడిగేవారు కాదు. రాకన కానీ పోకలన కానీ ప్రశ్నించేవారు కాదు. అంటే ఏదైనా ఎప్పుడైనా అడిగితే నువ్వు ఫుడ్ తీసుకున్నావా, సాపాటు తీసుకున్నావా, స్నానం చేసావా, ఇటువంటివి కానీ క్యాస్ట్ కానీ ప్రాపర్టీ కానీ ఇటువంటి ఎప్పుడు అడిగేవారు కాదు ఆయన. ఎంచేదంటే వచ్చిన వాడిని యొక్క చైతన్య స్థాయి పెంచడం ఆయన చూసేవారు. అది ఎవరైతే వచ్చాడో ఆవిడ యొక్క చైతన్య స్థాయిని పెంచడానికి చూశారు. ఆయన మాటల్లో నేను చెబుతున్నాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే ఈ రమణాశ్రమం, ఈ అరుణాచల క్షేత్రం వచ్చిన వాళ్ళు ఒట్టి చేతులతోటి బయటికి వెళ్లరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. ఈ అరుణాచల క్షేత్రం ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒట్టి చేతులతోటి బయటికి వెళ్ళిపోరు. నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞాని అవుతాడు. అంటే రమణ మహర్షి జ్ఞానం శాంతి రూపం ధరించింది. జ్ఞానము శాంతి ఆ రెండు కూడా రమణ రూపం ధరించింది.